రుణమాఫీపై ఓవైపు ఎక్సర్సైజ్ చేస్తూనే మరోవైపు కొత్త రుణాలపై ఫోకస్ చేస్తోంది రాష్ట్ర సర్కార్. రుణాల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు రుణాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. రుణమాఫీపై ఓవైపు కసరత్తు చేస్తున్న సర్కార్ కొత్త లోన్ల విషయంలోనూ అలర్ట్ అయింది. కొత్తగా రుణాల కోసం బ్యాంకులకు వచ్చేవారిని ఇబ్బందులు పెట్టొద్దని సూచించింది. కొత్త రుణాలు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లను ఆదేశించింది. పాత రుణాలు చెల్లించిన రైతులకు తక్షణమే రుణాలివ్వాలని సూచించింది. పాత బకాయిలు చెల్లించిన రైతులకు రుణమాఫీ డబ్బులు ప్రభుత్వం నేరుగా వారికే అందచేయనుంది. పంట బీమా పథకానికి ప్రీమియం చెల్లింపు గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నందున పంట రుణ పంపిణీ లక్ష్యం 100% సాధించే లక్ష్యంతో పనిచేస్తుంది. దీనికోసం ఓ కమిటీని కూడా నియమించింది. రైతు రుణాలు, రుణమాఫీకి సంబంధించిన అంశాలపై కమిటీ చర్చించింది. రుణమాఫీకి అర్హులైన జాబితాను ఇవ్వాలని కమిటీ కలెక్టర్లను కోరింది. అయితే దీనికి కొంత సమయం కావాలని కలెక్టర్లతో పాటు బ్యాంకర్లు కూడా ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఈ నెల 5 వరకు గడువు పొడిగించింది సర్కార్. ఈ నెల 6న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇదే విషయంపై అధికారులతో చర్చించనున్నారు. రైతులకు రుణాలు నిరాకరించకుండా చూడాలని ప్రభుత్వం నియమించిన కమిటీ కోరింది. ఖరీఫ్ రుణాలు నత్తనడకన నడుస్తున్నాయని కమిటీ పేర్కొంది. ఈ ప్రక్రియలో వేగం పెంచకపోతే పంట బీమా పథకానికి రైతులు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. టోటల్ గా మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో రుణాల రీషెడ్యూల్ కు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించినందున అక్కడ రైతులకు అడగకుండానే రుణాలిచ్చే ఛాన్స్ ఉంది. మిగతా 6 జిల్లాల్లో మాత్రం రైతులు పాత బకాయిలు చెల్లించి కొత్త రుణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.